అగ్ని లేకుండా దేవయజ్ఞము ఎట్లు జరుగును? దీనిని గురించి మీరు శ్రద్ధగా ఆదరపూర్వకముగా వినుడు. సృష్టి ఆరంభమున సర్వజ్ఞుడు, దయాళువు, సర్వసమర్థుడు అగు మహాదేవుడు సకల లోకములకు హితము చేయుట కొరకు వారములను సంకల్పించెను. ఆ పరమశివుడే సంసార రూపమైన రోగమును తొలగించు వైద్యుడు. ఆ స్వామి సమస్తము నెరిగినవాడు, సకల ఔషధములకు ఔషధం. మొదట ఆ ప్రభువు ఆరోగ్యమును ప్రసాదించు తన వారమును కల్పించెను. దాని తరువాత తన మాయాశక్తి యొక్క వారమును తయారు చేసెను. అది సంపదలను ప్రసాదించును. జన్మకాలమునందు దుర్గతులలో చిక్కుకున్న బాలకుల రక్షణార్థము ఆ స్వామి కుమారవారమును కల్పించెను. దాని తరువాత సర్వసమర్థుడగు మహాదేవుడు సోమరితనమును పాప నివృత్తి కొరకు సకల లోకములకు హితమనురించు తలంపుతో లోకరక్షకుడు భగవంతుడగు విష్ణువారమును సృష్టించెను. తరువాత సమస్తమునకు ప్రభువు భగవంతుడగు శివుడు పుష్టి మరియు రక్షణ కొరకు ఆయుష్నకు కర్తయ్యి 3 లోకములను సృష్టించిన పరమేశ్వరియగు బ్రహ్మ యొక్క ఆయుష్కరమైన వారమును తయారు చేసెను. దాని వలన సకల జగత్తునకు ఆయుష్ సిద్ధించగలదు. తరువాత త్రిలోక వృద్ధి కొరకు మొదట పుణ్యపాపములను రచించెను. వాటిని చేయు ప్రజలకు శుభ అశుభ ఫలముల నసుగుటకు పరమాత్ముడికి శివుడు ఇంద్ర యమధర్మరాజుల వారములను నిర్మించెను. ఈ 2 వారములు క్రమముగా భోగముల నొసుగును, ప్రజలకు మృత్యుభయమును తొలగించును. దీని తర్వాత తన స్వరూపములే అయ్యి ప్రాణులకు సుఖదుఖములను సూచించు సూర్యుడు మొదలగు 7 గ్రహములను పైన చెప్పిన 7 వారములకు అధిపతులనుగా పరమశివుడు నిశ్చయించెను. ఇవన్నీ గ్రహ నక్షత్రముల యొక్క జ్యోతిర్మయ మండలమునందు ప్రతిష్ఠితములై ఉన్నవి. శివుని వారము లేక దినమునకు ప్రభువు సూర్యుడు, శక్తి సంబంధమైన వారమునకు అధిపతి సోముడు, కుమార సంబంధమైన దినమునకు అధిపతి మంగళుడు, విష్ణువారమునకు స్వామి బుధుడు, బ్రహ్మ యొక్క వారమునకు యజమాని బృహస్పతి, ఇంద్రవారమునకు స్వామి శుక్రుడు, యమవారమునకు అధిపతి శనేశ్వరుడు. శివుని వారము లేక దినమునకు ప్రభువు సూర్యుడు అనగా ఆదివారము, శక్తి సంబంధమైన వారమునకు అధిపతి సోముడు అనగా చంద్రుడు సోమవారము, కుమార సంబంధమైన దినమునకు అధిపతి మంగళుడు అనగా కుజుడు, అది మంగళవారము, విష్ణు వారమునకు స్వామి బుధుడు అనగా బుధవారము, బ్రహ్మ యొక్క వారమునకు యజమాని బృహస్పతి అనగా గురువారము, ఇంద్ర వారమునకు స్వామి శుక్రుడు అనగా శుక్రవారము, యమ వారమునకు అధిపతి శనేశ్వరుడు అనగా శనివారము. ఈ వారములలో చేయబడిన ఆయా దేవతల యొక్క పూజలు మనము కోరిన ఫలములను ప్రసాదించును.